గత ప్రభుత్వం చేసిన తప్పిదాలే రాష్ట్రంలో కరువుకు కారణమన్నారు మంత్రులు. ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ బూతు భాషను చూసి ప్రజలు చీదరించుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ భాషను ఖండిస్తూ ఎక్కడికక్కడ కేసులు పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు మంత్రులు. రాష్ట్రంలో 17 సీట్లు గెలిచి సోనియాకి గిఫ్ట్ ఇస్తామన్నారు మంత్రులు. ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాలకు న్యాయం దక్కుతుందని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి. కాంగ్రెస్ హామీలు ఇస్తే అమలు చేస్తుందని అన్నారు. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. ఒక విప్లవకారుడిగా ఈ దేశంలో తాడితులకి, పీడితులకి, బాధితులకి, మధ్యతరగతి కుటుంబాలకి, యువతకి, మహిళలకి అందరికీ న్యాయం జరగాలనేటువంటి ఆలోచనతో న్యాయ పత్రాన్ని రాహుల్ గాంధీ గారు ఇక్కడ మన అందరి ముందు ఆవిష్కరింప చేశారు. ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారన్నారు ఉత్తమ్. కేసీఆర్ వల్లే రాష్ట్రంలో కరువు వచ్చిందన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ఉన్నప్పుడు వర్షాలు సరిగ్గా పడలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు వాటర్ మేనేజ్మెంట్ సరిగ్గా జరగలేదు. కృష్ణా జలాల విషయంలో, గోదావరి జలాల విషయంలో కేసీఆర్ తెలంగాణ ప్రజల్ని మోసం చేసిండు, లూటీ చేసుకున్నాడు. పాంచ్ న్యాయ పేరుతో అన్ని వర్గాలను ఆదుకుంటామన్నారు శ్రీధర్ బాబు. అన్ని వర్గాల ప్రజల కష్టాల్ని రాహుల్ కల్లారా చూశారని చెప్పారు. ఆ రోజు భారత్ జోడో యాత్ర కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు తలపెట్టి 4000 పైచిలుకు కిలోమీటర్లు ఎండనక వాననక ప్రజా సమస్యలను తెలుసుకొని నేనున్నాను, ధైర్యంగా ఉండండి. బూతులు తిట్టే కేసీఆర్ పై ఎక్కడికక్కడ ప్రజలు కేసులు పెట్టాలని పిలుపునిచ్చారు కొండా సురేఖ. కేటీఆర్ నోటీసులకు భయపడే వాళ్లం లేమన్నారు కొండా సురేఖ. బీజేపీ బీఆర్ఎస్ కుమ్మకు రాజకీయాల్ని ప్రజలు తిప్పికొట్టారన్నారు మరో మంత్రి సీతక్క. కుక్కల కొడుకులారా అని తిడితే ఎవరు తిడతా ఉన్నావు కేసీఆర్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. తెలంగాణ మహిళలను తిడుతున్నావా? కొడుకులు అంటే, కుక్కల కొడుకులు అంటే ఆడవాళ్ళందరినీ కూడా కుక్కలు అని తిడుతున్నావా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఇట్లా వస్తా ఉన్నాయి, నువ్వు ఇట్లా చేసినావు, మరి హీరోయిన్లను బ్లాక్ మెయిల్ చేసినావు అనేటువంటి ఒక మాట చెప్పినందుకు మరి నాకు నోటీస్ పంపిండు కేటీఆర్. బీజేపీ వాళ్ళు మీకు ఇల్లు ఇచ్చిరా, ఉద్యోగం ఇచ్చిరా, మరి ఇంకా జన్ ధన్ ఖాతాలు ధన్ తెరవండి అన్నాడు. 15 లక్షలు ఇచ్చిండా? మరి ఏం చేసిండంటే 10 సంవత్సరాలలో మరి మోడీ గారి పాలన గురించి చెప్తే రాస్తే రామాయణం అంత అవుతుంది, చెప్తే భారతం అంత అయితే తప్ప. శాసనసభకు రాని దద్దమ్మ పొలం బాట పట్టి బూతులు తిడుతున్నారని ఫైర్ అయ్యారు పొన్నం. కేసీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఇలా తోడు దొంగల బీజేపీ టీఆర్ఎస్ కలిసి రైతుల పేరు మీద డ్రామా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దయచేసి ఆలోచన చేయండి. ఆనాడు 15 లక్షల నల్లధనం అన్నారు, 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. ఇలా నరేంద్ర మోడీ పోటీ పెట్టి ఓట్లు అడిగే పరిస్థితి లేదు. ధనిక రాష్ట్రం నీ చేతికి అప్పచెప్తే నీవు ఇష్టారాజ్యంగా ప్రవర్తించి 1000 కోట్ల రూపాయలు అవినీతి చేసి దానికి రుజువు తార్కాణం నీ బిడ్డనే అలా కల్వకుంట్ల కవిత. ఈనాడు టెలిఫోన్ ట్యాపింగ్ అంటే ఎంత ఈ దొంగ బతుకులు, లంగ బతుకులు ఎందుకు? మతిశుద్ధి ఉండాలి కొద్దిగానైనా. అరే మంది సంసారాలు తొంగి చూడాల్సిన అవసరం మీకేమొచ్చింది? ఎందుకు టెలిఫోన్ ట్యాపింగ్ చేసిండు? ప్రతి ఇంటికి వెళ్లాలని పిలుపునిచ్చారు మంత్రులు. రాష్ట్రంలో 17 సీట్లు గెలవబోతున్నామని తెలిపారు.